నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు చేయడానికి అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ తాను నకిలీ మద్యం తయారు చేయడానికి జోగి రమేష్ కారణమంటూ వీడియో విడుదల చేశాడు. దీంతో నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ పేరు తెరమీదకొచ్చింది. ఇది జరిగి వారం రోజులు గడుస్తున్నా జోగి రమేష్ పై కేసు నమోదు కాలేదు. అద్దేపల్లి జనార్దన్ వీడియోలో చెప్పిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే నకిలీ మద్యం వ్యవహారంలో అటు తంబళ్లపల్లి పోలీసులు, ఇటు విజయవాడ పోలీసులు విడివిడిగా 2 కేసులు నమోదు చేశారు. 2 కేసుల్లో కూడా కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ ఉన్నారు. అద్దేపల్లి జనార్దన్ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వాసే. అద్దేపల్లి జనార్దన్ ను కూడా ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అరెస్టు తర్వాత అద్దేపల్లి జనార్దన్ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను నకిలీ మద్యం తయారు చేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ కారణమని జనార్దన్ చెప్పారు. ఆయన చెబితేనే ఇదంతా చేశారని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవటానికి ఇదంతా చేసినట్టు వీడియోలో వివరించారు. దీంతో ఈ కేసులో కొత్తగా మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరమీదికి వచ్చింది. అద్దెపల్లి జనార్దన్ వీడియో విడుదల చేసిన తర్వాత జోగి రమేష్ మీడియా సమావేశాలు పెట్టారు. తనకు ఈ కేసుతో సంబంధం లేకపోయినా చంద్రబాబు కక్షపూరితంగా తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని పదే పదే చెప్పారు. అటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా జోగి రమేష్ కు అద్దెపల్లి జనార్దన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆఫ్రికా వెళ్లటానికి ముందు జనార్దన్ జోగి రమేష్ ఇంటికి వెళ్లాడు అంటూ వ్యాఖ్యానించారు. అద్దెపల్లి జనార్దన్ వీడియో వైరల్ కావడంతో జోగి రమేష్ పేరు తెరమీదికి వచ్చింది. అయితే ఆయనపై ఇంకా ఎటువంటి కేసు నమోదు కాలేదు. జోగి రమేష్ పై ఇంకా కేసు ఎందుకు నమోదు చేయలేదని చర్చ మొదలయ్యింది. అయితే ఎక్సైజ్ పోలీసులు కేసుకు సంబంధించి విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. కేసులో జోగి రమేష్ పేరును నిందితుడిగా చేర్చడానికి అద్దెపల్లి జనార్దన్ వీడియో మాత్రమే కాకుండా జోగి రమేష్ కు సంబంధించి కొన్ని ఆధారాలు కీలకంగా మారాయి. అందుకే ఆధారాలను సేకరించే పనిలో ఎక్సైజ్ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జోగి రమేష్ నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు జల్లెడ పట్టారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లో అద్దెపల్లి జనార్దన్ జోగి రమేష్ తో భేటీకి సంబంధించి సీసీ కెమెరాల మీద ఫోకస్ పెట్టారు. దీంతో పాటు అద్దెపల్లి జనార్దన్ ఫోన్ కాల్ డేటాను కూడా క్రోడీకరిస్తున్నారు. అద్దెపల్లి జనార్దన్ అతని సోదరుడు జగన్మోహన్ ల్యాప్టాప్లను ఓపెన్ చేయించే ప్రయత్నం చేశారు. అరెస్టైన వారితో జోగి రమేష్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా జోగి రమేష్ ను నిందితుడిగా చేర్చడానికి పోలీసులు విచారణను చేపట్టినట్టుగా తెలుస్తోంది.